ఈరోజు వీడియోలో కర్ణాటక స్పెషల్ రెసిపీ బిసిబేళబాత్ ఎలా చేయాలో చూద్దాం. కుక్కర్లోకి 1 కప్పు నానబెట్టిన రైస్, కందిపప్పు, బీన్స్, క్యారెట్, బఠానీలు, ఆలు, ఉప్పు, పసుపు, సరిపడా నీళ్లు వేసి మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. దీన్ని లైట్గా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలోకి ఆయిల్ వేసి సాసవులు, ఉల్లిపాయలు వేసి వేయించి తరిమిన కొత్తిమీర, కరివేపాకు వేసి వేగాక చింతపండు పులుసు, నీళ్లు వేసి కారం పొడి, బిసిబేళబాత్ పొడి వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్, వెజ్జీస్ని వేసి రెండిటిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి సరిపడా నీళ్లు వేసి కాసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర చల్లి దించేసుకుంటే బిసిబిసిగా బిసిబేళబాత్ రెడీ. ఒకసారి ట్రై చేయండి.